లోకల్ విషయాల మీదకి చర్చించడానికి వచ్చినప్పుడు ఐవీఆర్ టాక్స్లో పునఃస్వాగతం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనవరకు శ్రీరామనవమి అంటే అందరూ భద్రాచలం వైపు చూసేవాళ్ళు. ఎందుకంటే అనాది కాలం నుంచి మన అందరికీ తెలుగు వాళ్ళగా మనకి పరిచయమైనటువంటి శ్రీరామనవమి పండుగ భద్రాచలంలో చాలా చక్కగా చేసుకోవడం, అందరూ వీటిని వీక్షించడం, తర్వాత వినడం, రాముల వారి గురించి తెలుసుకోవడం అన్నంత. బట్ ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత ఈ మాట శ్రీరామనవమి రాములు వారు పుట్టినటువంటి అయోధ్యలోనే జరుపుకుని అందరూ దేశవ్యాప్తంగా శ్రీరామనవమి జరుపుకోవడం అనేటువంటి ముదాహమైనటువంటి విషయం. సో అట్లాంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మన ఇంకా లోకల్ విషయాలకు వస్తే, రాజకీయాల్లోకి వస్తే, మరి లాస్ట్ వీక్ సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో క్యాంపెయినింగ్లో మరి జగన్ గారి మీదకి ఏదో విసరడము, ఆయన కళ్ళకి దెబ్బతిన్నము, దాన్ని ఒక పెద్ద రాద్ధాంతం చేశారు. మరి అది దాంట్లో నిజాలు ఎంతవరకు అనేది మనకు తెలియదు. తర్వాత ఈ ఎలక్షన్స్ కూడా నామినేషన్స్ అన్నీ అయిపోయాయి. సో ఆంధ్రాలో ముఖ్యంగా చూసుకుంటే మరి ఎన్డీఏ అలయన్సు, మరి ఈ వైఎస్ఆర్సిపి, ఈ రెండింటి మధ్య పోటాపోటీ జరుగుతుందని అనుకోవచ్చు. సో దీని మీద ఈ రాజకీయ పార్టీల్లో చూస్తుంటే కొంచెం మనకి వినడానికే వాళ్ళ స్పీచ్ చాలా ఇది దిగుసాకరంగా ఉంది. అంటే ఒక సామాన్యంగా మానవులు మనం మాట్లాడుకునే పద్ధతిలో ఈరోజు రాజకీయాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదు. సో ఈ జగన్ ఉదాంతం, అట్లాగే ఇప్పుడు మరి నామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి. తర్వాత రియల్గా మరి ఎన్డీఏలో ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారా లేదా, ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉంది పవన్ కళ్యాణ్ది అనే దాని మీద ఒక చిన్న ప్రధానంగా మొన్న రాయి విసరటం తగలటం గురించి మాట్లాడితే 1967 ఎలక్షన్ క్యాంపెయిన్ మిసెస్ గాంధీది గుర్తుకొస్తుంది. అప్పుడే ఆమె జస్ట్ 66లో అనుకుంటా ప్రైమ్ మినిస్టర్ అయింది. ఇంకా నిలదొక్కునే టైంలో 67 ఎన్నికలకు ప్రచారానికి భువనేశ్వర్కి పోయింది. భువనేశ్వర్లో ఆమె స్పీచ్ మొదలుపెట్టినప్పటి నుంచి అక్కడ ఒక గ్రూప్ తయారయ్యి ఆమెను హెకిల్ చేయటం మొదలెట్టారు. హెకిల్ చేస్తూ రాళ్ళు రువ్వటం మొదలెట్టారు. రాళ్ళు రువ్వుతూ ఉంటే చుట్టూ ఉన్న సెక్యూరిటీ ఆమెను వేదిక దిగిపోవలసిందిగా అడ్వైస్ చేసిన ఆమె వెళ్ళలేదు, ఉన్నది అక్కడనే ఉంది. ఓ రాయి వచ్చి ఆమె ముక్కు తగిలింది. ముక్కు పై పెద్ద బలంగా తగిలింది. బలంగా తగిలిన ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్ళలే. ఆమె ఐస్ అడిగిందట పెట్టుకోవడానికి, ఐస్ అక్కడ లేదు. వెంటనే హ్యాండ్ కర్చీఫ్ తన బ్యాగ్లో నుంచి తీసుకొని తుడుచుకొని, ఇటువంటి వాళ్ళకు మీరు ఓటేస్తారా అని ప్రజలను ఫర్దర్గా క్వశ్చన్ చేసింది. ఆ పైన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత స్టిచెస్ అవి కూడా పడ్డాయి. అక్కడితో అది ఆగిపోయింది. సో నేను అనేది ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ను ఫేస్ చేయడంలోనే లీడర్షిప్ క్వాలిటీస్ బయటపడతాయి. అప్పటికి ఆమె ఇంకా ఎస్టాబ్లిష్డ్ లీడర్ కాలేదు, బట్ షీ స్టూడ్ హర్ గ్రౌండ్. మరి ఇక్కడ ఈయన వెంటనే అదో పెద్ద ఇష్యూ చేసి హాస్పిటల్కి పోయి ఇదంతా దానికి ఒక పెద్ద పబ్లిసిటీ ఇచ్చి చేశాడు. ఇక్కడ 2 విషయాలు. మొట్టమొదటిది అఫ్కోర్స్ ఇదొకటి బాగా అందరూ మాట్లాడుతూనే ఉన్నాడు, ఆ పిల్లవాడు పులి అని 3వ తడవ పిలిస్తే తండ్రి రాకపోవటం అనేది అదొకటి. యాక్చువల్గా ఇట్స్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు కోడికత్తి కేసుకు సంబంధించి చాలా డీటెయిల్స్ ఆ పైన బయటకు వచ్చాయి. సో అది యాక్చువల్గా ఎట్లా జరిగింది అనేటటువంటి దాని మీద చాలా సందేహాలు ఉన్నాయి. అట్లాంటి టైంలో ఇప్పుడు ఇంకోటి జరిగితే ఇది కూడా స్టేజ్ మేనేజ్డ్ కాదు బిఫోర్ ఎలక్షన్స్ అనేటటువంటి నమ్మకం ప్రజలకు కాదు అని ఎట్లా వస్తుంది? అవునని అనుకునేటటువంటి, నిజంగా జరుగున్నా కానీ అవునని అనుకునేటటువంటి అవకాశం ఉన్నది. యాక్చువల్గా అది లోకిలో వదిలేసుకోవటమే మంచిది వీళ్ళకు కూడా. దానిని హైలైట్ చేసే కొద్దీ ప్రజల్లో వీళ్ళకి నెగటివ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారనేటువంటి ప్రజల్లో బాగా గట్టిగా నమ్ముకొని పోయింది కోడికత్తి కేసు. ఇది ఇంకో డ్రామా.
ఇప్పుడు దానిని ఇన్వెస్టిగేట్ చేసి ఇంకేమీ పని లేనట్టు వాడికి చేసి ఇక్కడికి లింక్ చేసి వాడిని తీసుకుపోయి జైల్లో పెడితే ఐ డోంట్ థింక్ ప్రజలకు జరిగింది అయిపోయింది, యూ గాట్ వాట్ ఎవర్ సింపతి అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ అండ్ దెన్ గో హెడ్ విత్ యువర్ థింగ్స్. దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయటం. బట్ అది అక్కడ కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద వేశారు, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వేశారు. సో ఇది పెద్ద అంత మేజర్ ఇష్యూగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ముందుకు పోతే అది వైఎస్ఆర్సీపీకే నష్టం అవుతుంది. ఎందుకంటే వీళ్ళ క్రెడిబిలిటీ లేదు. మొట్టమొదట అంతకుముందు డ్రామాలు ఆడారు, ఇప్పుడు డ్రామాలు ఆడరు అనేటటువంటి నమ్మకం లేదు. ఇన్వెస్టిగేట్ చేస్తున్నామంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా క్రెడిబిలిటీ లేకుండా చేశాడు ఈయన 5 సంవత్సరాల ఈయన పాలనలో. సో అది పెద్దగా స్టిక్ కాదనేది నా భావన. ఇక రెండోది ఈ మేనిఫెస్టోల విషయం, సెంట్రల్ మేనిఫెస్టో దాన్ని లెక్కలోకి తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అలయన్స్ ఇంత మటుకు ఒక జాయింట్ మేనిఫెస్టోతో ముందుకు రాలేదు. మరి జాయింట్ మేనిఫెస్టోతో ముందుకు రానప్పుడు ఏమని ప్రజల దగ్గరికి పోతున్నది అలయన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫ్రీ బేస్ ఇది 6 బోనసెస్ 6 ఇవనో వాళ్ళు మొదలెట్టారు. ఎవరు? టీడీపీ వాళ్ళు. ఇంకోటి ఏదో ఈయన మొదలెట్టాడు. అది చాలా ఫ్రీ బీస్ అవి ఇవి పెట్టి ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ బస్సులు ఆడవాళ్ళకు ఫ్రీ చేస్తాము, ఇది ఇస్తామని. మరి ఇది బీజేపీ పాలసీయా? కాదు, సెంట్రల్ ఇది ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం నేను ఈ మేనిఫెస్టో ఇవాల్వ్ చేయడంలో దాన్ని యాక్చువల్గా మొత్తం బీజేపీ మేనిఫెస్టో నేనే తయారు చేశాను అప్పుడు కూర్చొని. బట్ టువర్డ్స్ ది ఎండ్ జీవీఎల్ చాలా ఇన్పుట్స్ ఇచ్చాడు. ఎక్కడెక్కడైతే ఇట్లా ఫ్రీ బీస్ అవి మేము పెట్టున్నామో అవన్నీ తీసేశాడు. ఏంటంటే నేషనల్ మేనిఫెస్టో, నేషనల్ పాలసీకి ఎగెనిస్ట్గా ఉన్న ఏ ఫ్రీబీస్ కూడా ఉండటానికి వీల్లేదని అన్నాడు. మరి అది స్టేటెడ్ పాలసీ ఆఫ్ బీజేపీ అయినప్పుడు మరి ఈ మేనిఫెస్టోలో వాళ్ళది ఓనప్ చేసుకుంటుందా బీజేపీ? ఓనప్ బీజేపీ చేసుకున్నప్పుడు మరి ఆ మేనిఫెస్టోతో పాటు ఎట్లా పోతారు? జాయింట్ మేనిఫెస్టో అవసరమా లేదా? అక్కడే ఇంకో ఇష్యూ కూడా వస్తుంది. మరి ఆమె ఎందుకు అన్నదో, ఎందుకు దాన్ని వెనక్కు తీసుకుందో, అసలు అనలేదో అందో కూడా మనకు తెలియదు. బట్ బాగా వైరల్ అయింది. అలయన్స్ కనుక అధికారంలోకి వస్తే పురంధేశ్వరి గారు ముస్లింలకు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చిన రిజర్వేషన్లు తీసేస్తామని అన్నారని అది ఒకటి చాలా వైరల్ అయింది. ఆ పైన ఆమె లేదు అట్లా నేను అనలేదని ఖండించింది. బట్ ఖండించాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అని ఉంటే అనకపోయినా అనాల్సినటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణలో అది మేజర్ ప్లాంక్ ఎలక్షన్కి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి టైంలో ముస్లిమ్స్కి ఇచ్చిన రిజర్వేషన్ను బికాస్ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్కు బీజేపీ అగెనిస్ట్ కాబట్టి తీసేస్తాం, అది బీసీలకు ఇస్తామని ఇక్కడ చాలా గట్టిగా చెప్తున్నారు. మరి అది అన్డివైడెడ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న డెసిషన్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ఆంధ్రప్రదేశ్. అన్లెస్ ఈ 3 పార్టీలు కూర్చొని జాయింట్ మేనిఫెస్టో మీద ఎక్సర్సైజ్ చేసి ఈ అంశాలను మనం ఈ తడవ మాట్లాడము అనే దాని మీద ఒక జనరల్ అగ్రిమెంట్కి వస్తే తప్పితే బీజేపీ పాలసీని వదులుకోవాల్సిన అవసరం బీజేపీకి ఏమున్నది? నాకు అదైతే అర్థం కాలేదు. బట్ ఐ థింక్ దట్ దే షుడ్ టేక్ ఏ క్లియర్ స్టాండ్ ఆన్ దిస్. బికాస్ రేపు ఒకవేళ అలయన్స్ కనుక వస్తే 2-3 ఇష్యూస్ మీద పెద్ద డిఫరెన్సెస్ తప్పకుండా వస్తాయి. మినిమం కామన్ ప్రోగ్రామ్ లేకపోతే. బీజేపీ మొదటి నుంచి హైకోర్టు కర్నూలని కమిట్ అయి ఉన్నది. తెలుగుదేశానికి ఆ కమిట్మెంట్ లేదు. సో రేపు ఒకవేళ అలయన్స్ వస్తే మరి హైకోర్టును రాయలసీమలో పెడతారా, ఇక్కడనే ఉంచుతారా? దాని మీద ఒక క్లారిటీ అయితే అవసరం ఉన్నది. బీజేపీ కమిట్మెంటు రాజధాని వరకే, మహానగరానికి కాదు. బట్ టీడీపీ కమిట్మెంటు మహానగరానికి. మరి రేపు అధికారంలోకి వస్తే కేవలం రాజధాని వరకే పరిమితం అవుతారా? మహానగరం అని అంటే ఆ తడిసి మోపిడవుతుంది. ఆ మొత్తం ఇన్వెస్ట్మెంటు, ఆ ఫండ్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలంటే ఇవ్వదు. సో అప్పుడు మళ్ళీ బ్లేమ్ చేస్తారు, మీరు ఇవ్వలేదని మళ్ళీ అది ఒక ఎక్స్క్యూజ్ పెట్టుకుంటారు. సో దీని మీద కొంత క్లారిటీతో పోకపోతే బీజేపీకి ఫ్యూచర్లో చాలా ఈ అలయన్స్ వలన ఒకవేళ గెలిస్తే కష్టాలు వచ్చేటటువంటి, అట్లాగే ఫ్రీ బీసు ఇవన్నీ ఇస్తామని వాళ్ళు కమిట్ అవుతున్నారు. దీనికి బీజేపీ కమిట్మెంట్ ఉందా? సో ఇది చాలా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఐ డోంట్ థింక్ అది ఆ దిశగా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక ఈరోజు పరిస్థితి ఆంధ్రాలో ఎట్లా ఉంది అని అంటే, ఒకటి ఈ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు చేస్తూ ఉన్నటువంటి
ప్రచారం బాగా వైఎస్ఆర్సీపీకి నెగిటివ్గా పోవచ్చని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మొదటి నుంచి వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత కేస్ హ్యాండ్లింగ్లో వైఎస్ఆర్సీపీ విధానం ఫేర్గాను ట్రాన్స్పరెంట్గాను లేదని చెప్పాలి. సో ఏదో దాస్తున్నారు, ఏదనేది మనకు తెలియదు కానీ మొత్తం మీద ఏదో దాస్తూ ఉన్నారు. దాని మీద ఇప్పుడు ఫ్యామిలీలో వాళ్ళే వచ్చి దానిని పెద్ద ఇష్యూ చేస్తూ ఉన్నారు కాబట్టి అది తప్పకుండా దాని ఇంపాక్ట్ నెగిటివ్గా ఉంటుంది. ఇక అలయన్స్ స్టిక్ కాకపోబట్టి రెండోది మోర్ దాన్ అలయన్స్ స్టిక్కింగ్ ఒక మెసేజ్ అయితే పోయింది. అది బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ, కోర్స్ తెలుగుదేశం అనుకో, బీజేపీ జనసేన పూర్తిగా తెలుగుదేశం ఆక్రమించేసింది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఆక్రమించేశాయి, వాళ్ళ ఇంట్రెస్టే దీన్ని రన్ చేస్తున్నాయి అనేటటువంటి మెసేజ్ అయితే ప్రజలకు బాగా పోయింది, ఎస్పెషలీ పోతిన మహేష్ ఉదంతం తర్వాత. సో అది ఎట్లా ప్రజలు వ్యూ చేస్తారు? బికాస్ ఆ మెసేజ్ గట్టిగా కనుక ప్రజల్లోకి పోతే కొంత వైఎస్ఆర్సీపీకి గెయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, ఎస్పెషలీ బీసీ కన్సాలిడేషన్ అది మనకు అనుకూలంగా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ రెండింటిని మించి ఒక మేజర్ ఇష్యూ విచ్ కెన్ ఇంపాక్ట్ ఎలక్షన్స్, ఓటర్ లిస్టులు తీసేయించారు అనేది ఒకటి అప్పుడు చాలా పెద్ద ఇది జరిగింది. అది ఎంతవరకు నిజం, ఎన్ని పోయినాయి, మళ్ళీ వాళ్ళందరూ ఓటర్స్గా నమోదైనారా, ఏదైనా ఫ్రాడ్ ప్లే అయిందా? ఫ్రాడ్ ప్లే అంటే చాలా చాలా ఇంపాక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాయి. బట్ ఎనీ కేస్ నిన్న వాళ్ళే నామినేషన్స్ మొదలైనాయి. అసలు సీన్ ఇప్పటి నుంచి మొదలవుతుంది. ఇప్పటిదాకా ఇన్ఫ్యాక్ట్ కాస్త ప్రొలాంగ్డ్ అనే చెప్పాలి. ప్రొలాంగ్డ్ ఏమనాలి, క్యాంపెయిను, ప్రొలాంగ్డ్ సిస్టమ్ ఇప్పటి నుంచి మొదలు కావాలి అసలు హీటు. బట్ ఆల్రెడీ మనం పీక్కి వెళ్ళిపోయినాం. సో చూడాలి నెక్స్ట్ 15-20 రోజుల్లో ఏ రకంగా పోతుందో దాని మీద ఆధారపడి రిజల్ట్స్ ఉండే అవకాశం. మంచి విషయాలు చెప్పారండి.